మా ఉత్తరాఖండ్ చార్ధాం 12 రోజులు 11 రాత్రుల యాత్రలో భాగంగా మా మొదటి 2 రోజుల యాత్రా విశేషాలను చెబుతూ మేము ఇంతకు ముందర 2 వీడియోలని మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాము. ఆ వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలని తప్పక చూడండి. 3వ రోజు యాత్రలో భాగంగా మేము బార్కోట్ నుంచి యమునోత్రి చేరుకుని యమునామాత దర్శనం చేసుకున్న తరువాత బార్కోట్ చేరుకునే వరకు జరిగిన యాత్రా విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. పర్వతాల మీద ఘాట్ రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఒక పక్క ఎత్తైన పర్వతాలు, రెండో పక్క అగాధం లాంటి లోయలు కనిపిస్తున్నాయి. పర్వతాల వాలులో ఇరుకైన రోడ్ల మీద ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ కారు వెళ్లవలసి వస్తోంది. ఎక్కడ చూసినా మొన్నటిదాకా కురిసిన వర్షాల మూలంగా కొండల మీద నుంచి కొట్టుకు వచ్చిన మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లు రహదారి మీద కుప్పలు కుప్పలుగా పడి ఉండటం కనిపిస్తోంది. శిలాపాతం వల్ల కుంగిపోయిన రోడ్ల మీద కారు వెడుతుంటే మాకు చాలా భయం వేసింది. యమునోత్రి ఆలయాన్ని ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ నాడు తెరిచి శీతాకాలం ప్రవేశించాక యమద్వితీయ నాడు అంటే దీపావళి వెళ్లిన 2వ రోజున మూసేస్తారు. అప్పటినుంచి 6 నెలల కాలం యమునోత్రి మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి కనుక జూలై, ఆగస్టు మాసాలలో యమునోత్రి యాత్రను రద్దు చేస్తారు. కొద్ది రోజుల క్రితమే యమునోత్రి యాత్రను తిరిగి ప్రారంభించటంతో యాత్రికుల రద్దీ అంతగా లేదు. శిలాపాతానికి కొట్టుకుపోయిన ఆ రహదారులను చూస్తుంటే మేము చాలా ధైర్యం చేసి వచ్చామని అనిపించింది. బార్కోట్ నుంచి హనుమాన్ చెట్టీ మీదుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జానకీ చెట్టీ వరకు తేలికగానే వచ్చేశాము. యాత్రికులను తీసుకుని వచ్చిన కార్లు, బస్సులు జానకీ చెట్టీలోనే ఆపేస్తారు. అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునోత్రి చేరుకోవటానికి యాత్రికులు కాలినడకన గాని, పోనీలు, పాల్కీలు, డోలీలు ఎక్కి కానీ వెళ్ళాలి. జానకీ చెట్టీలో ఎక్కడ చూసినా యాత్రికులను ఎక్కించుకుని వెళ్లటానికి పోనీలు, పాల్కీలను మోసుకు వెళ్లే మనుషులు కనిపిస్తున్నారు. యమునోత్రికి నడిచి వెళ్లే యాత్రికుల కోసం చేతికర్రలు, రెయిన్కోట్ అమ్మే దుకాణాలు కనిపిస్తున్నాయి. రోడ్డు అంతా ఎగుళ్ళు, దిగుళ్లుగా ఉండి మధ్య మధ్యలో మెట్లు ఎక్కవలసి వస్తుంది. ఆ మార్గంలో నడవటానికి చేతికర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. వర్షం ఎప్పుడు కురుస్తుందో చెప్పలేము కనుక రెయిన్కోట్ సిద్ధంగా ఉంచుకోవటం మంచిది. చలి మరీ అంత ఎక్కువగా లేదు. బయటనుంచి వచ్చిపోయే వాహనాలతో తమ పోనీళ్లు ఎక్కి వెళ్లమని అడుగుతూ యాత్రికుల వెంటబడి తిరిగే స్థానికులతో అక్కడి వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయటం చాలా కష్టతరమైన ఘట్టం. ఇరుకుదారుల్లో ఎదురుగా వచ్చే గుర్రాలని, పాల్కీలని, నడుచుకుంటూ వచ్చే యాత్రికులను తప్పించుకుంటూ ముందుకు నడవటం ఒక ఎత్తు అయితే, వెనుక నుంచి వచ్చే గుర్రాలు, డోలీలు మనల్ని పక్కకు తోసేయకుండా తప్పించుకోవటం మరొకెత్తు. పెద్ద వయసులో ఉన్నవాళ్లు, ఊపిరి సమస్యలు ఉన్నవాళ్లు ట్రెక్కింగ్ చేస్తూ యమునోత్రి చేరుకోవటం కొంచెం కష్టమని అందరూ మమ్మల్ని ముందరే హెచ్చరించారు. పోనీలు అని పిలువబడే పొట్టి పొట్టి గుర్రాలను ఎక్కి చాలామంది యాత్రికులు యమునోత్రికి బయలుదేరారు. యాత్రికులను ఎక్కించుకున్న పోనీలు సవ్యంగా ఉన్న నడకదారిని వదిలిపెట్టి కొండపైకి వెళ్లటానికి కట్టిన మెట్లు ఎక్కుతుంటే దానిమీద కూర్చున్న వాళ్ల కళ్లల్లో భయం కనిపిస్తోంది. ఖర్చు తక్కువ, ప్రయాణం వేగంగా అవుతుంది అని చెప్పి పోనీల మీద వెళ్లటానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. పోనీలని ఎక్కలేక ఇబ్బంది పడుతున్న మహిళలని పోనీ నడిపే కుర్రాళ్లు జాగ్రత్తగా పోనీల మీదకి ఎక్కించటం మా కళ్ల ముందే జరుగుతోంది. పోనీ మీద కూర్చున్న వాళ్ళు భయపడకుండా జీను పట్టుకుని ధైర్యంగా కూర్చుంటే చాలు, ఆ పోనీ వాళ్ళని చక్కగా వేగంగా తీసుకుపోతుంది. పోనీ మీద కూర్చుని వెడుతున్న వృద్ధులు భయం వేసినప్పుడు కళ్ళు మూసేసుకుని ఓం నమశివాయ అని దేవుడిని స్మరించుకుంటూ జీను గట్టిగా పట్టుకుని కూర్చోవటం చాలాసార్లు గమనించాము. కాని మొత్తం ప్రయాణంలో పోనీలు ఎక్కి ఇబ్బందులు పడ్డామని చెప్పినవాళ్లు ఎవరూ కనబడలేదు. కొంతమంది స్థానికులు తమ వీపు మీద ఒక పాల్కీని నడుముకి, నుదుటికి తాళ్లతో కట్టుకుని యాత్రికులను మోసుకుపోతున్నారు.
వాటికి ఖర్చు తక్కువ ఉంటుందని కొంతమంది పెద్దవాళ్లు కూడా ఆ పాల్కీలలో ఎక్కి వెడుతున్నారు. మోసేవాడి నడుం బిల్లులాగా ముందుకు వంచి నడుస్తాడు కనుక పాల్కీలో కూర్చున్న వాళ్ళ నడుం కూడా వింటిబద్దలాగా పైకి వంగిపోతుంది. అలా కూర్చున్న వాళ్లకి ఆకాశం తప్ప మరి ఏమీ కనపడదు. మేం ఒక్కొక్క డోలీకి 8,000 రూపాయలు ఇవ్వటానికి మాట్లాడుకుని చెరొక డోలీ ఎక్కాము. ఒక్కొక్క డోలీని 4 కలిసి మోస్తారు కనుక పైన ఉన్న వ్యక్తి బరువుని 4 పంచుకుంటారు. అది మోయగలిగిన బరువే కనుక వాళ్లకి ఇబ్బంది అనిపించదు. డోలీని మోస్తున్న కుర్రాళ్ళు మార్గమధ్యంలో ఒక హోటల్ దగ్గర డోలీని కిందకి దింపి టిఫిన్ చేసి అలసట తీర్చుకున్నారు. యమునోత్రి వెళ్లే దారి చాలా వరకు ఇరుకుగా కొండ అంచుల్లో ఉంటుంది. పక్కనే ఉన్న లోయలో యమునా నది వయ్యారాలు పోతూ ప్రవహిస్తోంది. ఇలా వెడుతున్నప్పుడే మనం యమునోత్రి యొక్క స్థలపురాణం చెప్పుకుంటే బాగుంటుంది గదా. యమునా నది కాళిందీ పర్వతం మీద ఉన్న చంపసార్ గ్లాసియర్లో పుట్టింది కనుక యమునని కాళింది అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్లే మార్గం దుర్గమం అవటంతో 1 కిలోమీటర్ దూరంలో యమునోత్రిలో ఆలయాన్ని నిర్మించారు. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే యమునా నది విష్ణుమూర్తి అంశ నుంచి పుట్టిందని హిందూ పురాణములో చెప్పారు. అస్థిముని భగవదానుగ్రహం కోసం 1000 సంవత్సరాలుగా ఎంతో దీక్షతో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపోబలం వల్ల ఆ ప్రదేశం అంతా పవిత్ర క్షేత్రంగా మారి దేవతల దృష్టిని ఆకర్షించింది. అస్థిముని ఏకాగ్రతను గమనించిన విష్ణుమూర్తి ఒక చిన్నపిల్లవాడి రూపంలో ముని ఎదురుగా వచ్చి అతని దీక్షని భగ్నం చేసే విధంగా చిలిపి చేష్టలు చేయటం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాడి అల్లరి చేష్టలు చిరాకు కలిగిస్తున్నా అస్థిముని తన తపోదీక్షకి భంగం కలుగనివ్వలేదు. అస్థిముని తపోదీక్షకు సంతోషించిన మహావిష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన ఆశ్రమం దగ్గర నుంచి యమునా నది ప్రవహించేలా వరం ఇవ్వమని అస్థిముని విష్ణుమూర్తిని కోరుకుంటాడు. అతని అభీష్టం మేరకు యమునా నది అతని ఆశ్రమం గుండా ప్రవహించేటట్లు విష్ణుమూర్తి వరం ప్రసాదిస్తాడు. యమునా నది అస్థిముని ఆశ్రమం గుండా ప్రవహిస్తూ తన నీటిలో స్నానం చేసే భక్తులకు మోక్షం ప్రసాదిస్తోంది. మేము యమునోత్రి ఆలయం దగ్గరకు చేరుకోగానే ఒక పండిట్ మాకు పరిచయం అయ్యారు. మా చేత పూజలు చేయించటానికి ఇవ్వవలసిన దక్షిణ గురించి ముందే మాట్లాడుకున్నాము. ఆధ్యాత్మికంగా పౌరాణికంగా యమునోత్రి యొక్క ప్రాముఖ్యత గురించి మాతో పాటు నడిచి వస్తున్న పండిట్ ఎంతో విపులంగా విశదీకరించారు. యమున సూర్యుడి కుమార్తె. ఆమె తల్లి పేరు సంధ్య. యమున యముడికి కవల సోదరి. యమున తల్లి సంధ్య బగబగమని మండే బట్ట కళ్ళలోకి నేరుగా చూడలేక పక్కకి చూస్తూ మాట్లాడేది. తల్లికి ఉన్న ఆ అలవాటు వల్లే యమునా నది కూడా నేరుగా ప్రవహించకుండా మెలికలు తిరిగి ప్రవహిస్తుందని చెబుతారు. సూర్యుడి వేడిని భరించలేని సంధ్య తన ప్రతిరూపమైన ఛాయకి తన 2 పిల్లలని అప్పచెప్పి వేరే వెళ్ళిపోతుంది. సూర్యుడు ఛాయని సంధ్య అనుకుని ఆమెతో కాపరం చేయటం వల్ల ఆమెకి శని, మను, తప్తి అని 3 పిల్లలు కలుగుతారు. తనకి పిల్లలు కలిగాక ఛాయ యమున పట్ల క్రూరంగా ప్రవర్తించటం మొదలు పెడుతుంది. అది చూసి సహించలేకపోయిన యముడు పినతల్లి ఛాయని తన్నటానికి తన కాలిని ఎత్తుతాడు. అందుకు కోపగించుకున్న ఛాయ యముడి పాదం నశించిపోవాలని శపిస్తుంది. సూర్యుడికి విషయం తెలిసి ఛాయని నిలదీసి అడగగా ఆమె తాను సంధ్యని కాదన్న విషయం చెప్పేస్తుంది. అన్నగారు అయిన యముడి శాప విమోచన నిమిత్తం యమున భూమి మీదకు వచ్చి తపస్సు చేయటం మొదలుపెడుతుంది. యముడికి చెల్లెలి యమున అంటే ప్రాణం. తన శాప విమోచనం కోసం చెల్లెలి యమున తపస్సు చేయటం చూసి ద్రవించిపోయిన యముడు యమునానది జలాలలో స్నానం చేసిన వారి పాపాలు నశించిపోతాయని ఆమెకి వరం ప్రసాదించాడు. యమునోత్రి ఆలయాన్ని తెహ్రీ గర్వాల్ మహారాజు అయిన ప్రతాప్ షా నిర్మించాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ ఆలయం నాశనం అయినప్పుడల్లా తర్వాత వచ్చిన రాజులు దానిని పునర్నిర్మిస్తూ వచ్చారు. పండిట్ చెప్పిన కథ వింటుండగానే మేం గరంకుంట చేరుకున్నాము. అక్కడ ఆడవాళ్లు, మగవాళ్లు
స్నానం చేయటానికి వీలుగా విడివిడిగా 2 కుండాలు ఉన్నాయి. అన్ని వందల మంది భక్తులు స్నానం చేస్తున్నా ఆ గరం కుండిలోని నీరు కలుషితం అయినట్లు మాకు అనిపించలేదు. గరం కుండిలోకి పడుతున్న మరుగుతున్న వేడినీరు నిమిషాలలో చల్లబడి స్నానం చెయ్యటానికి అనువుగా మారిపోతోంది. ఆ నీరు కొద్దిగా గంధకం వాసన వేస్తున్నట్లు అనిపించింది. గరం కుండిలోకి పడుతున్న వేడినీరు ఆ కుండం నిండగానే వేరే గొట్టం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కనుక అందులోని నీరు స్వచ్ఛంగానే కనిపిస్తోంది. మేము ఆ గరం కుండిలోకి దిగి స్నానాలు చేసి బట్టలు మార్చుకున్నాము. పండిట్ మమ్మల్ని సూర్యకుండికి దగ్గరగా ఉన్న పవిత్రమైన దివ్యశిల దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేయించారు. స్కందపురాణ ప్రకారం ఆ దివ్యశిలను తాకినంతనే మోక్షం కలుగుతుందని చెబుతారు. ఆ తరువాత మేము ఆ దివ్యశిలను తాకి నమస్కరించుకున్నాము. మేము వెంట తెచ్చుకున్న చిన్న బియ్యం మూటని సూర్యకుండి దగ్గర ఉన్న ఒక పండిట్కి ఇచ్చాము. పండిట్ ఆ మూటని కుండంలోని వేడినీళ్లలో మునిగేలా అమర్చి ఉన్న ఇనుప జాలీలో వేశారు. కుండంలోని వేడినీటికి ఆ బియ్యం ఉడికి అన్నంగా మారుతుంది. ఆ ఉడికిన బియ్యాన్నే భక్తులు ఇంటికి తీసుకువెడతారు. పండిట్ మమ్మల్ని ప్రధాన ఆలయం దగ్గర యమునాదేవి దర్శనార్థం వదిలిపెట్టారు. యమునాదేవి కొలువై ఉన్న మండపం మొత్తం పసుపు పచ్చని పువ్వులతో అందంగా అలంకరించబడి ఉంది. ఆ మండపం మధ్యలో యమున ఉత్సవమూర్తి రూపంలో నిలబడి ఉంటే, ఎడమపక్క ఆమె యొక్క భోగమాత రూపం, కుడిపక్కన గంగామాత విగ్రహం ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ దేవిని దర్శించుకోవటమే తప్ప పూజలు చెయ్యటం ఉండదు. ఆలయంలో మాతని దర్శించుకున్నాక ఆలయంని ఆనుకుని కొండరాళ్ల మీదుగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డుకు చేరుకున్నాం. యమునోత్రికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హిమఖండాల నుంచి మంచు కరిగి వస్తున్న ఆ జలప్రవాహం ఎంతో స్వచ్ఛంగా, ఏమాత్రం కలుషితం లేకుండా కనిపిస్తోంది. ఎంతోమంది భక్తులు అతి శీతలంగా ఉన్న ఆ నీటి ప్రవాహంలోకి అడుగుపెట్టి నెత్తిమీద నీళ్లు చల్లుకుంటున్నారు. అరికాళ్లు గడ్డగట్టుకుపోయేటంత చల్లగా ఉన్న ఆ నీళ్లలో నిలబడలేక వాళ్లు వెంటనే ఒడ్డుమీదకు వచ్చేస్తున్నారు. ఆ జలప్రవాహం హోరులో ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళు వినటం కూడా కష్టంగానే ఉంది. నేను నెమ్మదిగా ఆ రాళ్లమీదకి ఎక్కి కాళ్ళు మాత్రం తడిసేలా ఒక రాతిమీద కూర్చుని యమునామాతని స్మరించుకుంటూ నాతోపాటు తెచ్చుకున్న పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, జాకెట్టు అమ్మవారికి సమర్పించాను. కింద ప్రవహిస్తున్న నీళ్ళని కొద్దిగా తాగి చూస్తే వాటి రుచి అమృతంలాగా అనిపించింది. నది దగ్గర గడిపిన కొద్ది నిమిషాలు మా మనసులకి ఎంతో ప్రశాంతత కలిగించాయి. యమునాదేవి పుట్టి పెరిగిన ఆ ప్రదేశంలో నడుస్తుంటే మా హృదయంలో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ఆ అనుభూతిని స్వంతం చేసుకోవటానికి వేల సంవత్సరాల నుంచి భక్తులు ఇన్ని కష్టనష్టాలని భరిస్తూ ఈ దుర్గమ ప్రదేశానికి వస్తున్నారు. ఇంటికి పట్టుకు వెళ్లటానికి వీలుగా ఒక పెద్ద సీసాలో నీళ్లు పట్టుకున్నాము. మేము మాత దర్శనం పూర్తి చేసుకుని తిరిగి రాగానే డోలీ కుర్రవాళ్లు మమ్మల్ని డోలీ ఎక్కించి జానకీ చెట్టీకి తిరుగుముఖం పట్టారు. మధ్యలో వాళ్లు భోజనాలకు ఆగితే మేము వాళ్ల భోజనం ఖర్చు భరించాము. తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాక అన్నదానం చెయ్యాలని అంటారు కదా. మేము యమునోత్రిలో మమ్మల్ని మోసుకుంటూ వెడుతున్న ఆ కుర్రాళ్ళకి అన్నదానం చేసినట్లు భావించాము. బార్కోడ్ చేరేసరికి హోటల్లో మాకోసం వేడివేడి భోజనం సిద్ధంగా ఉంది. హాయిగా స్నానం చేసి భోజనం చెయ్యగానే మాకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. రాత్రి తెల్లవార్లు వర్షం పడుతున్న సంగతి ఉదయం మేము నిద్ర లేచాకనే మాకు తెలిసింది. అంత పెద్ద వర్షం మేము డోలీ మీద వెడుతున్నప్పుడు పడి ఉంటే ఎన్ని కష్టాలు పడి ఉండేవాళ్లమో కదా అని భయపడ్డాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చెయ్యండి.